కూడా పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ప్రోగ్రామింగ్ మీకు అర్థం అవటానికి చెబుతున్నా. నువ్వేంటి, నీ మెంటల్ స్టేటస్ ఏంటి, నీకే అభిరుచి ఉంది, నేను ఏ విధంగా లాక్కెళ్ళొచ్చు. యూట్యూబ్లో కొన్ని ఆల్గారిథమ్స్ ఉంటాయి, కొంత ప్రోగ్రామింగ్ కోడ్ ఉంటుంది. వంటలకు సంబంధించిన ఒక వీడియో చూస్తే ఎవరికి చెప్పారు, ఎవరు చెప్పలే నీ గురించి, నిన్ను చదివి ఆ విగ్రహము దానికి సంబంధించిన రిలేటెడ్ అన్నీ తీసుకొచ్చి నీ ముందు పెట్టి, ఇది విగ్రహము, నీ సమయమంతటిని నాశనం చేస్తుంది. దేవుని బిడ్డ, నీ ఆలోచనలు పసిగట్టి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ విగ్రహం దేంతో చెక్కబడింది? ప్రజెంటు ఈ 20th సెంచరీలో ప్రోగ్రామింగ్తో చెక్కబడిన విగ్రహాలు విచ్చలవిడిగా ప్రపంచవ్యాప్తముగా అపవాది వెదజల్లుతున్నాడు. ఎవరింట్లో స్మార్ట్ ఎక్విప్మెంట్స్ లేవండి, ప్రతి ఇంట్లో ఉన్నాయి. అన్ని విగ్రహాలే. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. నీ మాటను గమనిస్తుంది, నీ ఆలోచన గమనిస్తుంది, నీకేం కావాలో గమనిస్తుంది. దేవుని బిడ్డవా, ఎంత అదృశ్యముగా దేవుని రాజ్యంలోకి నువ్వు వెళ్ళకుండా అది అనేకమైన ఆ విగ్రహము నీకు సిగ్నల్స్ని ఇస్తూ ఉంటుంది. ఆ విగ్రహము నిన్ను అట్రాక్ట్ చేస్తుంది. ఆ విగ్రహం నువ్వు చూడకుండా ఉండలేవు. ఉదయాన్నే పడక మీద లేకపోగానే నువ్వు మ్రొక్కేది ఆ విగ్రహాన్నే. నన్ను అనిదా భావించద్దు మీరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని 2 చెంపలు వామించుకొని ఆ విగ్రహాన్ని విసిరిపడేయండి దూరంగా. ఉదయాన్నే లేచి సృష్టికర్తను పూజించాలి, దేవాది దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాదు, అపవాది ఇచ్చిన విగ్రహం దగ్గరికి వెళ్ళి వాణ్ణి పూజించుకుని అన్నీ చూసుకుని అప్పుడు అక్కడ 1-2 గంటలు స్పెండ్ చేసి బాగుండదుగా అని 1 నిమిషం ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో వందనాలని వెళ్తున్నావు. ఏ విగ్రహం నీ దగ్గర ఉంది? దేంతో చెక్కబడింది? దేవుని బిడ్డ, ఒక్క మొబైలే కాదండి, ప్రైజ్ లార్డ్, స్మార్ట్ అనే వస్తున్న ప్రతి ఎక్విప్మెంట్ని నిన్ను సర్వనాశం చేసే విగ్రహము చెక్కబడింది ప్రోగ్రామింగ్తో. మీరు మర్చిపోవద్దండి. దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో. నీ ఆత్మను సర్వనాశనం చేసే ఒక అదృశ్యమైనవి నీ చుట్టూరు ఉండిపోయాయి. ఆ విగ్రహము వలలో పడిపోయి ఆ విగ్రహాల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎంత పని చేస్తున్నా తెలుసా? వాషింగ్ మిషన్ ఆన్ చేస్తాం, స్మార్ట్ వాషింగ్ మిషన్ ప్రోగ్రామింగ్తో చెక్కబడిన విగ్రహం అది. అర్థమవుతుందా? టైము, డేటు, ఎంత మొత్తం డ్రై కూడా మొత్తం చేసి అట్లా ఆన్ చేస్తావు. అర్థమవుతుందా? ఈ సమయాన్ని అది ఆన్ చేసి వచ్చి తర్వాత అక్కడ ఏం చేస్తావు? నీ శరీరానికి సోమరిగా నిన్ను చేస్తావు. సోమరి దేవుని రాజ్యంలోకి వెళ్ళాడు. నేనేం చేసింది? అది స్మార్ట్. ఆ విగ్రహం ఏం చేసి ఆ సమయాన్ని మళ్ళీ దేనికి వస్తావు? ఇంకో విగ్రహం తీసుకొచ్చింది నీకు. ప్రైజ్లా. నీ ఇంటి చుట్టూరు, నీ ఇంటి నిండా కుప్పలు దిప్పలు పోస్తున్న విగ్రహాలు. దేవుడు ఇక ఉండడు అక్కడ. ఈ విగ్రహాల్లోనే నువ్వు తిరుగుతూ ఉంటావు. దీనంట్లో పెద్ద విగ్రహము ఏంటో తెలుసా? స్మార్ట్ మొబైల్ పెద్ద విగ్రహము. ఆ తర్వాత టీవీ,
అది ఎంతగా చూసి తెలుసా? నీ ఇంటిలో చిన్నపిల్లలు ఉన్నారా, పెద్ద పిల్లలు ఉన్నారా, మీ పిల్లలకు ఏ డ్రెస్ వేయాలి, ఏ కలర్ ఇష్టము, ఏంటి నువ్వు చెప్పకుండానే నీ వేళ్ల ద్వారా నీ మైండ్ సెట్ని రికగ్నైజ్ చేసి అట్రాక్ట్ చేసి ఆల్గారిథమ్స్, ఆ ప్రోగ్రామింగ్స్ ద్వారా నీకు కావలసినన్ని పంపజేసి నేను అట్రాక్ట్ చేసిద్ది. విగ్రహం నేనేం చేసిద్ది? చిన్నపిల్లలు చెబుతున్న, చిన్నపిల్లల్ని మీరు చెడగొట్టొద్దు, చిన్నపిల్లలకి మీరు మొబైల్ ఇవ్వద్దు. నేను 2 చేతులు జోడించి చెబుతున్నా మీకు. ఎందుకు ఇస్తున్నారు చిన్నపిల్లలకు మొబైలు? ఎందుకు ఇస్తున్నారు? చేతులారా మీరే నాశనం చేస్తున్నారు బిడ్డల్ని. దేవుడిచ్చిన ఆ యొక్క బహుమానాలని, సాక్ష్యాలని మీరే తీసుకెళ్ళి వారిని అగ్నిలో విసిరేస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా? దేవుని బిడ్డలారా, నీ హృదయ రహస్యాలను కూడా అది పసిగట్టింది. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఆ విగ్రహాలని శత్రువు యొక్క కుహిత్తి ఏ విధంగా ఉందో తెలుసా? సాతాను ఎంతగా విగ్రహాలను తీసుకొస్తున్నాడు తెలుసా? ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలు. అర్ధరాత్రి వేళ ఏకూచావున ఒక స్క్రీన్ మీద ఒక చిన్న మెరుపు లాంటి అక్షరాలు వస్తాయి. దాన్ని మీరు నోటిఫికేషన్ అని పిలుస్తారు. ఎవడు తీసుకొచ్చాడు ఇది? నువ్వు లెగవగానే ఆ మెరుపులను స్క్రీన్ మీద, ఆ మెరుపు రాగానే నీ దృష్టి దాన్ని ఆకర్షించింది. ఎంపడెళ్ళి పట్టుకుంటావు. దేవుని బిడ్డ, ఇక అంతే. లేఖనాల మీద ఉన్న ప్రకాశాన్ని చూడకుండా ఇటువైపుని తీసుకెళ్ళి. ఏంటి ఆ విగ్రహము? ఈ ప్రోగ్రామింగ్తో, కోడింగ్తో చెక్కబడిన విగ్రహాలు. ఎంతగా తెలియని ప్రపంచంలో నీ మరణాన్ని, నువ్వు ఏం తినాలో, ఏమి తినకూడదో, నీ అభిరుచి ఏందో అన్నీ అయ్యే డిటర్మైన్ చేస్తాయి. మీకు అర్థం అవటానికి బ్లాగ్స్ అని వస్తాయి. వాడిని చూస్తూ ఉంటారు, ఇట్ట వాడు నాన్ వెజ్ అయి తింటూ ఉంటాడు. నీ మైండ్ కూడా కరెక్ట్ చేసి నీకు ప్రోగ్రాం పెట్టింది. నువ్వు కూడా చేసుకో, నువ్వు కూడా తిను. ఇప్పుడు స్వహాతగా దేవుడు నీకిచ్చిన ఆ స్వతంత్రత, ఆ యొక్క ఆ స్వేచ్ఛ ఇక నీకు లేదు. నిన్ను కంట్రోల్ తీసుకున్నది, దాన్ని పెట్టి నువ్వు చేస్తూ వెళ్తున్నావు. నీకు అర్థం కావట్లా, నువ్వు మోసపోతున్నావు, దేవునికి దూరం అవుతున్నావు. సమయం అంతా పోతుంది. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకునే సమయంలో గుట్టలు గుట్టలు విగ్రహాల దగ్గర కూర్చుంటున్నారండి. ప్రతి ఇంట్లో మీరు 10:30కి వెళ్ళండి, కుమారుడు ఒక విగ్రహం, కుమార్తె ఒక విగ్రహం, తండ్రి ఒక విగ్రహం. ఆఖరికి మన రోడ్డు మీద ముసలారు 60 సంవత్సరాలు ఇటు తిప్పుతుందండి. ఎంత దౌర్భాగ్యం అనిపించిందో తెలుసా? దేవుణ్ణి ఆరాధించవలసిన సమయం. ఒక 20 సంవత్సరాల క్రితం నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో కుటుంబాలుగా పాటలు ఉండేవి. కుటుంబం కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఇలాంటి ఎండాకాలం వచ్చినప్పుడు నాకు ఇంకా గుర్తు, దేవదానం గారు మా అమ్మ ఆనాడు చేసిన పరిచర్య.
ఒక లాంతరు తెచ్చేవాడు 7:30 కల్లా పంచి కొట్టుకుని, తెల్ల పంచి లాల్చి చేసుకుని ఆ లాంతరు 4 కోడల మధ్య పెట్టి ఆ వీధంతటి కినపడేదట. అప్పుడు నేర్చుకున్న పాటలే, చిన్నతనంతో ఆడ కూర్చుని పాడిన ఆ పాత పాటలే నాకు ఇప్పుడు గుర్తున్నాయి. ఆ ప్రార్థన ఆశీర్వాదాలు తీసేసి విగ్రహాలు వాడు ఎంతగా చేశాడు. పసిపిల్లలు కూడా ఆ ప్రోగ్రామింగ్ అనే ఆ గేమ్స్ అనే విగ్రహాన్ని పెట్టి, కొంచెం మీరు చూస్తే మీకు అర్థమైంది. 100 మంది పిల్లల్లో 50 మంది పిల్లలు దానికి ఎడిక్ట్ అయ్యి అనేక అనారోగ్యాలకి పాలవుతున్నారు. నా 2 చేతులు జోడిస్తున్నాను. నువ్వు ఎంతవరకు అయితే వాడుకోవాలి అంతవరకు వాడు. సెయింట్ పాల్ కూడా ఈయన గురించి మాట్లాడాడు. ఆయన దేవుని బిడ్డలారా, ఇక ముందుకెళ్దాం. ఇక నీ చేతిలో ఏముండదు, వాడు నీ వశం చేసుకుంటాడు. ప్రైజ్లా. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే అర్ధరాత్రి కూడా వాడిని పూజిస్తూ కూర్చుంటున్నారు. శరీరంలో రోగాలు, శరీరంలో వ్యాధులు. దేవుని బిడ్డలారా, 10ంటికి నిద్రపోవలసిన మానవుడు 2, 3, 4 విగ్రహాల దగ్గర కూర్చుంటున్నారు. చిన్న లేదు, పెద్ద లేదు, తారతమ్యం లేదు. భయంకరమైన పరిస్థితుల్లో మనుష్యుడు ఉండిపోయాడు. లేఖనాల ప్రకాశము ప్రకాశించవలసిన సమయంలో సాతాను, ప్రైజ్లా, రోబోటిక్ సిస్టమ్ అని ఒకటి వచ్చింది. ఇది కూడా సాతాను ప్రతిమ. ఇదే రేపు ఏలబడిపోతుంది, ప్రపంచాన్ని ఏలుబడి చేయబోతుంది. అదే దేవుని బిడ్డ, నీ స్వరము. వాడు అర్ధరాత్రి వేళ ఏం చేస్తాడు తెలుసా? ఒక చిన్న క్లిక్తో ప్రైజ్గా నేను ఆకర్షిస్తాడు. అలా ఆకర్షించి వాడి వలలో నెట్టేస్తాడు. నువ్వు స్క్రోలింగ్ చేసుకుంటూ కూర్చుంటావు పిచ్చిదాని వెళ్ళి. ప్రార్థన చేసుకోవాలని లేస్తావు, మొబైల్ పక్కన పెడతావు, ఒక చిన్న మెరుపు లాంటి ఒక క్లిక్ వస్తుంది, టెస్ట్. అటువైపు వెళ్తావు, నీకు తెలియకుండానే ఆ వలలో పడిపోయి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. ప్రభు అంటున్నాడు, అలా చేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వు వాడి చేత కొలవబడుతున్నావు. అంతేకాదండి దేవుని బిడ్డ, నీ జీవితమే, నీ పవిత్రతే మసకబారిపోయేట్టు చేస్తాడు. దేవుడు అంటున్నాడు, మీరు దేవుని దేవాలయము, దేవుని ఆత్మ మీలో నివసిస్తలేదా, మీకు తెలియటం లేదా అని ప్రభువారు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథములో ఆలయములో ఏముందమ్మా? పరము నుండి వినపడవలసిన స్వరము ఇంటర్నెట్ నుంచి వినిపిస్తుంది. ఎక్కడి నుంచి వినిపించాలి నీకు స్వరము? హృదయంలో. పరలోకం నుంచి వినపడవలసిన స్వరము హృదయంలో. అది వినపడతల్లా, నెట్ నుంచి వినపడుతుంది. మీకు చెబుతుంది నేను చాలా భయంకరమైన సత్యాలు. ఇది కానీ నువ్వు తెలుసుకుని బయటికి రాకపోతే జాగ్రత్త, భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో, మన హృదయాలలో ఉండవలసినది దేవుడు కదా. ఇప్పుడు దేవుడు ఉండవలసిన ఈ స్థలము కలుషితమైపోయింది, భయంకరమైపోయింది.
తెలియకుండానే నీతో పాపం చేపిస్తూ ఉంటాడు. అసలు పవిత్రత అనే దాన్ని నువ్వు మర్చిపోతావు. పరిశుద్ధత అనేది నీకు ఎరుకలో ఉండదు. ఇప్పటికైనా నా 2 చేతులు జోడించి చెబుతున్నా, విగ్రహాలు ఉన్నాయా ఇంట్లో? జాగ్రత్త, జాగ్రత్త. నీ ఆయుష్ని, నీ పతనాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ కలిగిన యావత్తును ఆ విగ్రహము. ప్రైజ్ లార్డ్. ఈ విగ్రహంలో ఏముంటుందో తెలుసా? సమాచారం ఉంటుంది. ఈ విగ్రహంలో ఏముంటుందో తెలుసా? వేగం ఉంటుంది. ఈ విగ్రహంలో ఏముంటుందో తెలుసా? వినోదం ఉంటుంది. ఈ విగ్రహంలో ఏముంటుందో తెలుసా? దేవుని బిడ్డ, కృత్రికమైన ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్ ఉండాలి. వివాహం చేసుకుని కూడా నూతన వధూవరులు హ్యాపీగా ఉండవలసిన వారు కూడా ఎలా ఉంటారు? ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్ అయిన మొబైల్తోనే సహవాసం. ఎంత దౌర్భాగ్యమో! కృత్రిమకంగా సహవాసం. సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో, దేవుని బిడ్డలతో ఉండాలి. వీరి సహవాసం దేవునితో ఉంది. దీన్ని సరి చేసుకుని బల్ల దగ్గరికి రావాలి. ఆ విగ్రహాలను పెరికేసుకుని రావాలి. ఈరోజు ఇచ్చిన ఏ విగ్రహాన్ని ప్రభువా నేను చూడను. మీరు జ్ఞాపకం చేసుకోండి. వాటన్నిటిని ధ్వంసం చేయాలి. దేవుని బిడ్డ, ఈ విగ్రహాలు నీలో నుండి, నీ ఇంటిలో నుండి తొలగించకపోతే నిజంగా దేవుడు మాట్లాడినా అది నీకు వినపడదు. రండి, హబక్కు గ్రంథానికి రండి. దేవుడు చక్కగా మాట్లాడతాడు. ఆనాడే ఆ విగ్రహాలు ఉన్నాయి, అవి చాలా గమనిస్తూ ఉంటాయి. 2వ అధ్యాయము 11వ వచనము. గోడల్లో ఉన్న రాళ్ళు. ఆమేన్. ఏమంటున్నాడు తెలుసా? గోడల్లో ఉన్న రాళ్ళు. అప్పుడే ఎన్ని వచ్చినాయి. మన ఇళ్లల్లో మర్మం వినండి. ఇక నుంచి మర్మం వినండి. మన ఇళ్లల్లో శాంతితో నిండాలి. మన గృహాలు అశాంతితో నిండుతున్నాయంటే విగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. 2, మా ఇంటి గదులు ఆరాధనతో నిండాలి. హబక్కు గ్రంథం ప్రకారం ఆ రాయి మాట్లాడి దేవునితో. ప్రైజ్ లార్డ్. ఇదిగో ఈ బిడ్డ ఆ ఆరాధన సువాసన ఎన్ని ఆ రాళ్ళు కతుక్కుంటాయి. ప్రైజ్ లార్డ్. అవి మాట్లాడదు. నీ ఆరాధన ఎవరితో? దేవునితో. అది కాకుండా నువ్వు మొబైల్తోనే కూర్చుంటే నీ ఇంటిలో 4 గదులు వేసుకుని తలుపులు వేసుకుని రాత్రంతా మొబైల్, సమయం ఉన్నప్పుడల్లా మొబైల్, ఈ స్మార్ట్ ఫోన్లు, చెక్కబడిన విగ్రహాలు, ఇవన్నీ నీ ఇల్లు దేంతో నింపబడితే తెలుసా? అపవాది, దురాత్మ, అశాంతి, సమాధానం లేని స్థితి, చికాకు, బలహీనమైన పరిస్థితి, గందరగోళమైన పరిస్థితులు, భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోవటం, బిడ్డల మధ్య సమాధానం లేకపోవటం, నిరాశ, నిస్పృహలు, ఇవన్నీ నీ ఇంటి వాతావరణంలోకి వచ్చినాయి అంటే నీ ఇంటిలో ఉన్న విగ్రహాల వల్లే. అంతే, ఇది 100%. ఆ విగ్రహాలు నువ్వు నివసిస్తున్న స్థలము. ప్రైజ్ లార్డ్. గుడారం అంటే ఏంటంటే దేవునికి
నివాసమైన స్థలము చేత ఉద్దేశించబడినది. గుడారం అంటే అది. మనం ఒక గుడారం ప్రభువుకి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనంలో ఆ మాట ఉంటుంది. నేనును నా ఇంటి వారును. చప్పలు కొట్టి దేవుని మహిమ. ఏ ఊరిని సేవిస్తున్నాడు ఆయన? నువ్వు ఏ ఊరు సేవిస్తున్నా? మొబైల్ అనే విగ్రహాన్ని సేవిస్తున్నావు, స్మార్ట్ ఎక్విప్మెంట్స్ని సేవిస్తున్నావు, ప్రోగ్రామింగ్తో కోడ్తో తయారు చేసిన విగ్రహాలను సేవిస్తున్నావు. దేవుని బిడ్డ, ఆ గుడారములో ప్రైజ్లా ఏముండాలండి? దేవుడు ఉండాలి. నీ ఇల్లే, జాగ్రత్తగా వినండి, చాలా చాలా విలువైన మాటలు. నీ గుడారమే ఒక యుద్ధ రంగము. నీ గుడారమే ఒక యుద్ధ రంగము. యుద్ధ ఘోష అక్కడ వినబడుతూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఒక చిన్న మీకు ఎక్స్పెరిమెంట్ చెప్తాను. మీరు ఆత్మచేత నింపబడితే, పరిశుద్ధాత్మతో నింపబడితే, మీరు మనోనేత్రం తెరవబడితే మీ గృహంలోకి వెళ్ళండి. మీ గృహంలోకి వెళ్ళండి, ఆత్మనేత్రాన్ని ఓపెన్ చేయండి. ఒక వస్తువుని చూడండి. ఇది నాకు ఉపయోగపడుతుందా? దేవుని మహింపరుస్తుందా? లేకపోతే సాతానును మహింపరుస్తుందా? చూడు, దేవుని మహిమపరిచే ఏమి లేకుండా నీకు ఉపయోగపడే ఏమి లేకుండా నీ ఇంటిలో ఉంటే అక్కడ అపవాది ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటాడు. నేను ప్రాక్టికల్గా చెబుతున్నాను ఇది. ఈ విషయాలు నన్ను చాలామంది అడిగారు, కొంచెం బాగా ఎక్స్పర్ట్స్, బాగా ఆత్మ అన్న మీకు బాగా అన్నీ తెలుస్తుంది కదా, ఏంటి ఆ మర్మాలంటే ఇప్పుడు వాళ్ళకి చెప్పలే, మీకు చెబుతున్నా. మీది మీకు అర్థం కావట్లే, పైపైన చూస్తున్నారు. నీ గృహంలోకి వెళ్తే ఎందుకు మనకి ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి? ఎందుకు ఇంట్లోకి రాగాలనే అశాంతి వస్తుంది? నేను ఇంట్లోకి రాగానే ఎందుకు నా ఇంట్లో ఆర్థిక లోట్లు చలామణి చేస్తున్నాయి? నా గృహంలోకి వస్తుంటే నా భార్యాభర్తల మధ్య ఎందుకు తగాదా వస్తున్నాయి అనేది నువ్వు లోనికి వెళ్తే ఏం జరిగిందో తెలుసా? ఆ విగ్రహాలు అక్కడ ఉన్నాయి, ఆ విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్.